Hello all, this is Shanmukha Priya from Excel Civils Academy. ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ని వెంటాడుతున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే పొల్యూషన్. అమిస్ట్ ఆల్ దిస్ డిప్రెసింగ్ కండిషన్స్ అండ్ కేయోస్, ఇండియా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్ట్ ఒక ఎంకరేజింగ్ సైన్. ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగింది. అండ్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ఇట్ ఈస్ నౌ అరౌండ్ 8.27 lakh square kilometers. అండ్ ఇండియాలో ఉన్న టోటల్ ల్యాండ్ మాస్లో ఇది అరౌండ్ 25.17%ని ఆక్యుపై చేస్తుంది. అండ్ ఈ రిపోర్ట్లో ఉన్న ఇంకొక ఎంకరేజింగ్ సైన్ ఏంటి అంటే ఇండియాలో జరుగుతున్న నంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ కూడా తగ్గాయి. దే హ్యావ్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్ వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. మనం పెట్టుకున్న నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే మనం పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించడానికి ఏదైతే అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకంటూ టార్గెట్స్ సెట్ చేసుకున్నామో వాటిల్లో ఒకటి ఏంటి అంటే to create an additional carbon sink of around 2.5 to 3 billion tons of CO2 through tree and forest cover. Manam ee report prakaram we have already achieved to create around 2.29 billion tons of additional CO2 sink. So we are on our way to achieve our target by the year 2030. So ee report lo inta encouraging sign kanapadaniki government of India introduce chesina chaala schemes unnayi. Some of these schemes are first one being the National Mission for Green India, which looks after the protection and conservation of forests with the involvement of the joint forest management committees. Nagar One Yojana ane inkoka scheme kuda undi. దీంట్లో ఏంటి అంటే ఈ స్కీమ్ అర్బన్ ఆర్ పెరి అర్బన్ ఏరియాస్లో గ్రీన్ కవర్ని పెంచడానికి, మీరు చూసే ఉండుంటారు అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ బోర్డ్స్ కనపడతానే ఉంటాయి పార్క్స్ దగ్గర. సో దిస్ స్కీమ్ నగర్ వన్ యోజనలో భాగంగా సిటీస్లో గ్రీన్ కవర్ని పెంచడానికి ఫోకస్ చేస్తారు విత్ ఫండ్స్ బీయింగ్ గివెన్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అండ్ మనం ఇండియా మ్యాప్ని చూసుకుంటే వీ హ్యావ్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్ అండ్ అ వెరీ వల్నరబుల్ ఈకో సిస్టమ్ లైక్ ది మ్యాంగ్రోవ్స్ ఆర్ ది కోరల్ రీఫ్స్. వీటిని కాపాడుకోవడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేసింది. ద ఫస్ట్ వన్ బీయింగ్ మిష్టి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఈ స్కీమ్లో ఏంటి అంటే గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది to safeguard these mangroves, and also there is one more scheme called the National Coastal Mission. దీంట్లో కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తారు టు సేఫ్గార్డ్ ది mangroves and the coral reefs which are very vulnerable, and also to ensure that all the states are on track to achieve our nationally determined contribution targets. Ministry of Environment, Forests and Climate Change every year ప్రతి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి ఒక అఫారెస్టేషన్ టార్గెట్ అనేది సెట్ చేస్తుంది టు ఇంక్రీజ్ ది గ్రీన్ కవర్ వెన్ కంపేర్డ్ టు ది లాస్ట్ ఇయర్. ఫారెస్ట్ కవర్ని పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, బట్ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో దానికి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్లో ఏం స్టెప్స్ తీసుకోవాలి ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు అనే యాక్షన్ ప్లాన్ని లిస్ట్ చేసింది. మనం చూసుకుంటే ఫారెస్ట్ ఫైర్ ఫస్ట్ కనపడేది లోకల్ కమ్యూనిటీకే. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా అలర్ట్ చేయాలి ఆర్ చిన్న చిన్న ఫైర్స్ అప్పుడే ఎలా ఫైర్ని పుట్ ఆఫ్ చేయాలి అనేది. ఈకో డెవలప్మెంట్ కమిటీస్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్లో లోకల్ పాపులేషన్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు యాక్టివ్ పార్ట్ ప్లే చేసేటట్టు ఎంకరేజ్ చేస్తుంది. విత్ ది ఇంక్రీజ్ ఇన్ ది ట్రీ అండ్ ఫారెస్ట్ కవర్ అండ్ ఆల్సో ద రిడక్షన్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్, వీ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది వరల్డ్. India becoming a Vishwaguru is soon to become a reality. With this example, we have shown to the world that sustainability and development can go hand in hand. That is all for today. Thank you so much.